ప్రియమైన నా తెలుగు ఉపాధ్యాయ మిత్రులకు నమస్సులు. చిన్నారులందరికీ కూడా శుభాశీస్సులు. ఈరోజు వీడియోలో మరికొన్ని అలంకారాలు. గత రెండు వీడియోల్లో అలంకారాలు, ముఖ్యంగా అర్ధాలంకారాల్లో ఉపమాలంకారం, రూపకాలంకారం మొదటి వీడియోలు చూసాం. రెండో వీడియోలో ఉత్ప్రేక్ష, స్వభావోక్తి, అతిశయోక్తి. మరి ముఖ్యమైన అర్ధాలంకారాల్లో 7 + 2 అంటే మనకు 5 అయ్యాయి. అంటే ఉపమాలంకారం అయింది, రూపకాలంకారం అయింది, అదేవిధంగా ఉత్ప్రేక్ష, స్వభావోక్తి, అతిశయోక్తి. ఈ రెండు కూడా జామీ సుబోధలో దీని ముందు వీడియోల్లో ఉంటాయి, మీరు ఒకసారి చూడండి. మరి వీడియోలోకి వెళ్లే ముందు తప్పకుండా ఉపాధ్యాయ మిత్రులు, శ్రేయోభిలాషులు, తెలుగు భాషాభిమానులు మన ఛానల్ జామీ సుబోధను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రోత్సాహం చాలా చాలా అవసరం. వీడియోని విద్యార్థులకి షేర్ చేయండి. అంటే ఉపాధ్యాయులు పాఠం చెబుతూ మరలా పునశ్చరణ చేయడానికి విద్యార్థులకు మళ్ళా మనం పునశ్చరణ చేస్తుంటాం. అదే ఈ వీడియోని పెట్టామనుకో ఖచ్చితంగా వాళ్ళకి అర్థమవుతుంది. మీరు చెప్పేదానికి మీరు ఎంతో అద్భుతంగా చెప్తారు. దానితో ఈ వీడియో చూశారనుకో ఇంకా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఉంటుందని మీకు నేను చెబుతున్నాను అన్నమాట. అయితే ఈ వీడియోలో మిగతా 4 అలంకారాలు, అర్ధాలంకారంలో 4 అలంకారాలు చెప్పుకుందాం. అర్ధాంతర్న్యాసం, శ్లేష, దృష్టాంతం, క్రమాలంకారం. మరి మొదటిసారిగా ఇందులో అర్ధాంతర్న్యాసం. అర్ధాంతర్న్యాస అలంకారాన్ని ఒక్కసారి మనం చూస్తే ఒక ప్రత్యేకంగా ఉంటుందండి. ఇది సామాన్య విషయాన్ని విశేష సూత్రముతోనూ, విశేష విషయాన్ని సమాన సూత్రముతోనూ సమన్వయించి చెప్పడం. అర్థమవుతుందండి? వయసు కొంచెం గొంతుకు పట్టింది. సామాన్య విషయాన్ని విశేష సూత్రముతోనూ, లేదా సామాన్య విషయాన్ని విశేషముతోనూ, విశేష విషయాన్ని సామాన్యముతోనూ సమర్థించి చెప్పడం. దీన్నే అర్ధాంతర్న్యాసం అంటాం. ఒక ఉదాహరణ చూద్దాం. హనుమంతుడు సముద్రాన్ని లంఘించాడు. చాలా విశేషమైన విషయం కదండి. సముద్రాన్ని లంఘించడం అనేది చాలా విశేషం. మరి దీన్ని ఎలా సామాన్యం చేశారు? మహాత్ములకు సాధ్యం కాని పనులుంటాయా? నువ్వు నేనైతే లంఘించలేము, కానీ ఆయన మహాత్ముడురా, ఆయనకి ఎందుకు సాధ్యం కాదు అని చాలా సులువుగా సమర్థించారు. అంటే విశేష విషయాన్ని సామాన్యంతో సమర్థించేశారు చాలా సులువుగా. హనుమంతుడు సముద్రాన్ని లంఘించెను. సముద్రాన్ని దాటడం అనేది సామాన్యం కాదు కదండి, చాలా విశేషం. ఆయన మహాత్ముడికి సాధ్యం కాని పనులుండునా. అదేవిధంగా మరొక ఉదాహరణ చూస్తే, శివాజీ కళ్యాణదుర్గాన్ని జయించాడు. కళ్యాణదుర్గం అంటే శత్రు దుర్భేద్యమైన కోట. అసలు శత్రువుకి సఖ్యము కానిటువంటి కోట. అలాంటి దాన్ని జయించేశాడు. ఎవరు? శివాజీ. మరి దీన్ని ఎలాగా సామాన్యం చేశారు? మహావీరులకు సాధ్యం కాని పనులు ఉంటాయా? శివాజీ మహావీరుడురా, నువ్వు నేనైతే చేయగలమా అంటారు. అంటే ఎంత గొప్ప విషయం చూడండి. అదేవిధంగా మేఘుడు అంబుదుకు పోయి జలమును తెచ్చెను. మేఘం అంబుదికి వెళ్ళిపోవడం, జలాన్ని తీసుకురావడం, ఇది విశేషమైన విషయమే. దీన్ని లోకోపకర్తలకు ఇది సహజ గుణం. ఇలాంటి ఉదాహరణలు వస్తే ఖచ్చితంగా ఇది
అర్ధాంతర్న్యాసం. 2 వాక్యాలు ఇస్తాడు. ఒక వాక్యాన్ని గొప్పగా చెబుతాడు, రెండో వాక్యాన్ని సామాన్యం చేస్తాడు. ఒక వాక్యాన్ని సామాన్యం చేస్తాడు, రెండో వాక్యాన్ని గొప్పగా చెబుతాడు. ఇది ఇక్కడ విషయం అనేది. కాబట్టి ఈ సామాన్య విషయాన్ని ఒక్కసారి మనం తీసుకుంటే, స్త్రీలు పూలను అలంకరించుకుంటారు. ఇందులో గొప్ప ఏముంది? సామాన్యమే కదండి. స్త్రీలు పూలను అలంకరించుకుంటారు, అందరూ చేసిందే. దీన్ని ఎలా విశేషణ చేశారంటే, పూలతో పాటు దారం కూడా తలకెక్కుతుంది కదా, అంటే దారాన్ని కూడా గౌరవిస్తాం కదా అని విశేషణ చేశారు. ఇలా సామాన్య విషయాన్ని విశేషముతోనూ, విశేష విషయాన్ని సామాన్యంతోనూ సమర్థించి చెప్పడం, ఇది అర్థం చేస్తాం. ఇక శ్లేష అలంకారం. శ్లేష అనగానే నానార్థ సంశ్లేష శ్లేష, నానార్థాల కలయిక శ్లేష. అంటే నానార్థాలు అంటే ఏమిటి? వేరు వేరు అర్థాలు. ఒక పదానికి వేరు వేరు అర్థాలు. ఒక పదానికి వేరు వేరు అర్థాలు వస్తే నానార్థాలు, ఒక పదానికి సమానమైన అర్థాలు వస్తే మనకి పర్యాయ పదాలు. ఇది మనకు అలాగే తెలుసు. మరి నానార్థాలు ఎప్పుడైతే ఒక పదానికి నానార్థాలు 2 గాని 3 గాని వచ్చాయంటే అది శ్లేష అలంకారం అని సులువుగానే గుర్తించవచ్చు. ఒక ఉదాహరణ చూద్దాం. ముఖ్యంగా శ్లేష అలంకారానికి ఈ ఉదాహరణ ఎప్పుడూ ప్రఖ్యాతి చెంది ఉంటుందన్నమాట. రాజు కువలయానందకరుడు. రాజు కువలయానందకరుడు. ఇక్కడ రాజు అని ఒక పదం, కువలయం అని ఒక పదం, ఆనందకరుడు. అంటే రాజు ఆనందకరుడే, కువలయము ఆనందకరుడే. అది ఎలా? రాజు అంటే ప్రభువు, చంద్రుడు. సరిగా వినండి. రాజు అంటే నానార్థాలు, ప్రభువు, చంద్రుడు. కువలయము అంటే భూమి, కలువ. అంటే ఇక్కడ సమన్వయం చేసామనుకో, రాజు అంటే ప్రభువు భూమికి ఆనందాన్ని ఇస్తాడు, ఆనందకరుడు. చంద్రుడు కలువకు ఆనందకరుడు. ఇది సమన్వయం. అర్థమైంది కదండి? మరొక్కసారి. రాజు కువలయానందకరుడు శ్లేషాలంకారానికి అతి ముఖ్యమైన ఉదాహరణ. రాజు అంటే ప్రభువు, అదేవిధంగా చంద్రుడు. కువలయం అంటే భూమి, కలువ. ప్రభువు భూమికి ఆనందకరుడు, చంద్రుడు కలువకు ఆనందకరుడు. అర్థమైంది కదండి? ఇది శ్లేషాలంకారం. తరువాత మనకి 10th క్లాసులో దృష్టాంత అలంకారం ఒకటి పరిచయం చేయడం జరిగింది. అంటే మనకి పేజీ నెంబర్ 96లో ఉంది, 36 పేజీ నెంబర్ 36లో ఉంది. 10th క్లాస్ విద్యార్థులు చూసుకోవచ్చు. దృష్టాంతము అంటే అర్థం చేసు, బింబ ప్రతిబింబ. దృష్టాంతం బింబ ప్రతిబింబాలకు సమన్వయం. 2 వేరువేరు వాక్యాల మధ్య బింబ ప్రతిబింబ భావాన్ని చూపించి వర్ణించడం. 2 వేరువేరు వాక్యాల మధ్య బింబ ప్రతిబింబ భావాన్ని చూపించి వర్ణించడం అంటే ఏంటి? ఒక వాక్యములో విషయాన్ని మరొక వాక్యములో ఉదాహరణతో పోల్చి రెండిటికి ఒకే స్వభావం ఉందని చెప్పడం. ఒక వాక్యములో ఉన్న విషయాన్ని రెండో వాక్యములో ఉదాహరణతో పోల్చి రెండు ఒకటే స్వభావం కలిగి ఉన్నాయని చెప్పడం. ఉదాహరణకు, ఓ రాజా, నీవు కీర్తివంతుడు, చంద్రుడే కాంతివంతుడు. ఓ రాజా,
నీవు కీర్తివంతుడు, చంద్రుడే కాంతివంతుడు. అంటే ఇక్కడ రాజు యొక్క కీర్తిని చంద్రుడిలో ఉన్న కాంతితో పోల్చాడు. అంటే ఇక్కడ పోలిక వలే లాగా ఓలే అని రాలేదు, అలా వచ్చిందని మనం ఉపమాలంకారానికి వెళ్ళిపోతాం. బింబము ప్రతిబింబము, ఇక్కడ బింబము మనకి రాజు అయితే ప్రతిబింబము చంద్రుడు, ఇక్కడ బింబము కీర్తి అయితే ప్రతిబింబము కాంతి. ఇది ఓ రాజా అంటే చంద్రుడు. ఇక్కడ నీవు ఓ రాజా నీవు కీర్తివంతుడు. ఇక్కడ బింబ ప్రతిబింబాలు కీర్తి కాంతి ముఖ్యంగా. ఇక్కడ రాజుని చంద్రుడిని పక్కన పెడితే కీర్తి కాంతి. నీవు కీర్తివంతుడు. ఎలా? నీ కీర్తి ఎలాంటిది? చంద్రుడిలో ఉన్న కాంతి లాంటిది అని ఇక్కడ వర్ణించాడు. అదేవిధంగా ఇక్కడ ఇచ్చిన ఒక్కసారి మన నిర్వచనం చూస్తే, ఉపమాన ఉపమేయముల యొక్క వేరు వేరు ధర్మాలను బింబ ప్రతిబింబ భావముతో చెబితే దృష్టాంత అలంకారం. ఉపమేయ ఉపమానము యొక్క వేరు వేరు ధర్మాలను బింబ ప్రతిబింబ భావంతో చెబితే అది దృష్టాంత అలంకారం అన్నాడు. అంటే ఇక్కడ రాజు కీర్తిమంతుడు ఉపమేయం, చంద్రుడి కాంతివంతుడు ఉపమానం. అంటే ఈ ఉపమేయము యొక్క కీర్తిని ఉపమానమైన కాంతితో పోల్చాడు. అదేంటి విషయం. మనకిచ్చిన 10వ తరగతుల విషయానికి ఇచ్చేటప్పటికి ఉపమాన ఉపమేయముల యొక్క వేరువేరు ధర్మాలను బింబ ప్రతిబింబాలతో పోల్చడం. అదే రెండు వేరువేరు వాక్యాల మధ్య బింబ ప్రతిబింబ భావాన్ని చూపించి వర్ణించడం. అంటే ఒక వాక్యముల విషయాన్ని వేరొక వాక్యములో ఉన్న ఉదాహరణతో పోల్చి రెండింటి మధ్య ఒకే స్వభావం అని చెప్పడం. అర్థమైంది కదండి. దీనికి ఇచ్చిన ఉదాహరణలో రెండవ ఉదాహరణ, ఒక ఉదాహరణ ఏం చెప్పాం? ఓ రాజా నీవు కీర్తివంతుడు, చంద్రుడే కాంతివంతుడు. ఇంకో ఉదాహరణ ఏంటంటే, పెరుగును ఎంత చిలికినా వెన్ననే ఇస్తుంది, అలాగే మంచివారిని ఎంత బాధించినా మంచి చేస్తారు. పెరుగు నువ్వు ఎంత చిలికావనుకో వెన్నేస్తుంది, అంతే తప్ప వేరొక పదార్థాన్ని ఇవ్వదు. నువ్వు ఎంత చిలుకు ఎన్నిసార్లు చేయు వెన్నే వస్తుంది. అలాగే మంచివారు నువ్వు ఎంత బాధ పెట్టు మంచే చేస్తారు, చెడు చేయరు. అంటే ఇక్కడ వెన్ననే బింబాన్ని మంచి అనే ప్రతిబింబంతో సమన్వయం చేశాడు. పెరుగుని ఎంత చిలికినా వెన్న ఇస్తుంది, మంచివారిని ఎంత బాధించినా మంచి ఇస్తారు. ఇదండి దృష్టాంత అలంకారం. మరి చివరి అలంకారం ఒకసారి చూస్తే ఇది కూడా మన 10వ తరగతిలో 96వ పేజీలో ఉందండి. మరి క్రమాలంకారం చాలా సులువుగా గుర్తుంచుకోవచ్చు. ఎలా? వస్తు క్రమాన్ని పాటిస్తూ అదే వరుస క్రమంలో అన్వయం చెప్పడానికి క్రమాలంకారం. దీనికి మరొక పేరు యథాసంఖ్యాలంకారము అంటారు. క్రమాలంకారానికి మరొక పేరు యథాసంఖ్యాలంకారము. అంటే ఒక క్రమాన్ని అనుసరించి పదాలని వాడడం, వరుస క్రమంలో పెట్టడం. ఒక క్రమాన్ని అనుసరించి పదాలు వాడడం అంటే వస్తు క్రమాన్ని పాటిస్తూ అదే వరుస క్రమంలో అన్వయం చేయడం. ఉదాహరణకు మనం తీసుకుంటే శత్రువు, మిత్రుడు, విపత్తు 3 పదాలు. శత్రువు, మిత్రుడు, విపత్తు ఈ 3 పదాలని వరుసగా జయించము, రంజింపము, భంజింపము. అంటే శత్రువును జయించుము, మిత్రుడును రంజింపుము, విపత్తును భంజింపుము. శత్రువుని జయించమంటున్నాడు, మిత్రుని రంజింపమంటున్నాడు, విపత్తుని
భంజింపమంటున్నాడు, అంటే తట్టుకోవాలని అర్థం. ఇక్కడ శత్రువు, మిత్రుడు, విపత్తు వరుస 3 క్రమం. దాని తర్వాత ఏమిస్తారంటే రంజింపము, తర్వాత రంజింపము, జయించము, రంజింపము, భంజింపము. మరొక్కసారి శత్రువు, మిత్రుడు, విపత్తు. ఏ పదాలతో సమన్వయం చేశాడు? జయించము, రంజింపము, భంజింపము. అంటే శత్రువును జయించము, మిత్రును రంజింపము, విపత్తును భంజింపము. ఇలా 3 పదాలు 3టికి సమన్వయం ఇస్తే క్రమాలంకారం. దీన్నే యథా సంఖ్యాలంకారం. ఇక్కడ 1కి 1, 2కి 2, 3కి 3 అనమాట. ఒకటేంటి? శత్రువు. అక్కడ ఒకటేంటి? జయించము. ఇక్కడ 2 ఏంటి? మిత్రుడు. అక్కడ 2 రంజింపము. ఇక్కడ 3 విపత్తు. ఇక్కడ 3 భంజింపము. మరొక ఉదాహరణ మనం చూద్దాం. లక్ష్మి, సరస్వతి, పార్వతి. ఇక్కడ లక్ష్మి, సరస్వతి, పార్వతి సిరి, విద్యా, శక్తి రూపాలు. అంటే లక్ష్మి సిరికి ప్రతిరూపం, సరస్వతి విద్యకు ప్రతిరూపం, పార్వతి శక్తికి ప్రతిరూపం. అంటే మనం సిరి అనగానే లక్ష్మిని కొలుస్తాం. మనం విద్యను సరస్వతిని కొలుస్తాం విద్య కొరకు. సిరి కొరకేమో లక్ష్మిని కొలుస్తాం, విద్య కొరకేమో సరస్వతిని కొలుస్తాం, శక్తి కొరకు పార్వతి మాతను కొలుస్తాం. సమన్వయం ఎలా ఉందండి? క్రమాలంకారం లేదా? యథా సంఖ్యాలంకారం కాదా? ఇక్కడేమో 1 లక్ష్మి, అక్కడ 1 సిరి, ఇక్కడ 2 సరస్వతి, అక్కడ 2 విద్య, ఇక్కడ 3 పార్వతి, అక్కడ 3 శక్తి. దీన్ని క్రమాలంకారం అంటాం. మరొక్కసారి ఒక క్రమాన్ని అనుసరించి పదాలను వాడడమే క్రమాలంకారం. అతి సులువుగా వస్తు క్రమాన్ని పాటిస్తూ అదే వరుస క్రమాలను అన్వయం చెప్పడం. మొదటి ఉదాహరణలో మనకి తీసుకుంటే శత్రువు, మిత్రుడు, విపత్తు. శత్రువు, మిత్రుడు, విపత్తు. జయించము, రంజింపము, భంజింపము. శత్రువు, మిత్రుడు, విపత్తు, జయించము, రంజింపము, భంజింపము. శత్రువును జయించాలి, మిత్రుణ్ణి రంజించాలి, విపత్తుని భంజించాలి. రెండవ ఉదాహరణ తీసుకుంటే లక్ష్మి, సరస్వతి, పార్వతి. సిరి, విద్యా, శక్తి ప్రతిరూపాలు. లక్ష్మికి సిరి ప్రతిరూపం, సరస్వతికి విద్య ప్రతిరూపం, అదేవిధంగా పార్వతికి శక్తి ప్రతిరూపం. ఇదండి క్రమాలంకారం. మరి ఈ వీడియోలో మనం 5 అలంకారాలు చెప్పుకున్నాం, 4 అలంకారాలు చెప్పుకున్నాం. 1 అర్ధాంతన్యాసం, 2 శ్లేషాలంకారం, 3 దృష్టాంతాలంకారం, 4 క్రమాలంకారము లేక యథా సంఖ్యాలంకారం. ఇలా 4 అలంకారాలు ఈ వీడియోలో మనం చూసాం. దీనితో మనకి అర్ధలంకారాలు పరిసమాప్తం. మరొక్కసారి అలంకారాలు 2 రకాలు చెప్పుకున్నాం. అర్ధాలంకారాలు, శబ్దాలంకారాలు. అర్ధాలంకారాల్లో 9 వచ్చాయి మనకి. 7 చెప్పుకున్నాం. ముఖ్యమైన 2 పదతరతలు ఇచ్చారు కాబట్టి ఆ ముఖ్యమైన కూడా చూసాం. అవి ఏంటంటే ఉపమాలంకారం, రూపకాలంకారం. ఈ 2 మొదటి వీడియోలో చెప్పాం. 3 ఉత్ప్రేక్ష అలంకారం, స్వభావోక్తి, అతిశయోక్తి. ఈ 5 కూడా, ఈ 3 కూడా 2వ వీడియోలు చెప్పాం.
ఇప్పుడు ఇది 3వ వీడియో. ఇందులో మనం అర్ధాంతన్యాసం, శ్లేష, దృష్టాంతం, క్రమాలంకారం లేక యథాసంఖ్యాలంకారం. ఇదండి. ఈ విధంగా మనం అర్ధాలంకారాలను పూర్తి చేసుకున్నాం. మరి ప్రియమిత్రులారా, నా తోటి ఉపాధ్యాయులారా, మరి ఈ వీడియోను విద్యార్థులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇందులో ఏమైనా తప్పులు దొరికితే వెంటనే నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి, మళ్ళా సరిదిద్దుకుంటాను. తర్వాత ప్రియమైన విద్యార్థులారా, నా ప్రియమైన విద్యార్థులు కాకుండా ఈ వీడియోని చూసిన ప్రియమైన విద్యార్థులారా, ఖచ్చితంగా 1-2 సార్లు వినండి. ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. మరి దీని ముందువి వీడియోలు చూడాలంటే మీరు జామీ సుబోధలో ఒకసారి వెళ్తే వెంటనే మీకు పైనే దొరుకుతుంది. జాగ్రత్తగా చూడండి. అవసరమైతే అక్కడ లింక్ కూడా నేను ఇస్తాను. మరి ఈ వీడియోని చివరి వరకు చూసిన మీ అందరికీ, ముఖ్యంగా నా ప్రియమైన ఉపాధ్యాయ సోదర మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. విద్యార్థులందరికీ కూడా శుభాశీస్సులు. మరలా మనం నెక్స్ట్ వీడియోలో శబ్దాలంకారంలో కలుద్దాం. మీ మిత్రుడు, మీ ఉపాధ్యాయుడు జామి సత్యనారాయణ.